పుప్పొడి రేణువులు అంటారు. అంటే మనం మందార పువ్వు చూసామనుకోండి, ఆ చివరన ఇట్లా ఇలా బయటికి కాడల్లాగా వచ్చి దానికి చిన్న చిన్నయి ఉంటాయి. అవి పుప్పొడి రేణువులు. ఇది ప్రతి పువ్వులకు ఉండే ఈ పుప్పొడి రేణువులు ఒక మర్డర్ కేసుని సైంటిఫికల్‌గా నిరూపించడానికి ఉపయోగపడి న్యూజిలాండ్‌లో జరిగింది ఇది. ఏదైతే కొన్నిసార్లు అతి సూక్ష్మమైన కంటికి కనిపించని ఆనవాళ్లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసులను ఛేదిస్తాయనడానికి సాక్ష్యం. 2008లో న్యూజిలాండ్‌లో క్రైస్ట్ చర్చి నగరంలో దారుణంగా హత్య చేయబడినటువంటి 27 ఏళ్ల మెల్లరీ మ్యానింగ్ కేసుని ఆమె దుస్తుల మీద లభించిన పుప్పొడి రేణువులు 6 ఏళ్ల తర్వాత ఛేదించినాయి. ఈ సూక్ష్మ సాక్ష్యాల ఆధారంగా మాంగ్రెల్ మాబ్ గ్యాంగ్‌కి చెందినటువంటి మౌహా హుటాకీ ఫాసెట్‌ని 2014లో కోర్టు దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. వాస్తవంగా ఈ కేసు గొడవ ఏంటంటే 2008లో క్రైస్ట్ చర్చిలో వేశ్యావృత్తి చేస్తున్నటువంటి మెల్లరీ మ్యానింగ్‌ని ఓ గ్యాంగ్ దుండగులు కిరాతకంగా హత్య చేశారు. మృతదేహం లభించిన ప్రాంతం, హత్యా విధానం చూసి పోలీసులు గ్యాంగు పక్కా ప్లాన్‌తో హత్య చేసిందని అనుమానించారు. అయితే నిందితులు నేరంతో ముడిపెట్టే బలమైన సాక్ష్యాలు లభించలేదు. వందల మందిని విచారించిన కేసు ముందుకు సాగలేదు. చివరికి పోలీసులు ప్రపంచ ప్రసిద్ధ ఫోరెన్సిక్ పాలినాలజిస్ట్, పుప్పొడి నిపుణుడు డల్లాస్ మైలెండ్ హాల్ని హెల్ప్ చేయమని అడిగారు. మైల్డెన్ హాల్ మెల్లరీ శరీరం, దుస్తుల మీద లభించిన పుప్పొడి రేణువుల్ని మైక్రోస్కోప్లో పరిశీలించారు. అప్పుడు ఆయనకు ఒక అసాధారణ విషయం కనపడింది. సాధారణ పుప్పొడి రేణువులకు ఒక్క రంధ్రం ఉంటుంది, కానీ ఆ మీద దొరికిన కొన్ని రేణువులకు 2 రంధ్రాలు ఉన్నాయి. ఇట్లాంటి రేణువులు కలుపు మందులు పిచికారీ చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయి అన్నటువంటిది ఆయన గుర్తించారు. ఈ ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేస్తే హత్య జరిగిన సమయంలో మాంగ్రెల్ మాబ్ గ్యాంగ్ స్థావరంగా ఉన్న వేర్ హౌస్ సమీపంలో కలుపు మందులు పిచికారీ చేసినట్టు తెలియదు. వేర్ హౌస్ నుంచి సేకరించిన పుప్పొడి నమూనాలు మెల్లరీ దుస్తుల మీద ఉన్న నమూనాలతో 100% సరిపోయింది. దీంతో మెల్లరీని ఆ వేర్ హౌస్కి తీసుకెళ్లి హత్య చేశారని నిర్ధారణ అయిపోయింది. ఫోరెన్సిక్ పాలినాలజీ అంటే ఏంటంటే న్యాయపరమైన విచారణలో పుప్పొడి మరియు స్పోర్ట్స్ని అధ్యయనం చేసే శాస్త్రం. ప్రతి మొక్కకి ప్రత్యేకమైన పుప్పొడి ఉంటుంది. ఇవి గాలి ద్వారా వ్యాపించి దుస్తులు, జుట్టు, చర్మం మీద అంటుకున్నటువంటి ఏవైతే అంటుకుపోయి ప్యాలన్ ప్రింట్ని సృష్టిస్తాయి. ఈ రేణువులు స్పోరోపోలెనిన్ అనే రసాయనంతో తయారవడం వల్ల 100 ఏళ్ళు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. 1959లో ఆస్ట్రేలియాలో తొలిసారిగా ఈ టెక్నిక్ ఉపయోగించారు. ప్రస్తుతం న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు విస్తృతంగా వాడుతున్నారు. ఈ కేసుని ఫోరెన్సిక్ సైన్స్ అపారమైనటువంటి శక్తిని మరోసారి చాటి చెప్పింది. సైన్స్ ద్వారా మర్డర్ కేసుని నిరూపించినట్టయింది.